సన్నబియ్యానికి మాత్రమే బోనస్ ఇస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలప్పుడు ఒక మాట ఇప్పుడొక మాట చెప్పడంపై నిప్పులు చెరుగుతున్నారు. అన్నం పెట్టే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం అవమానిస్తుందని దుమ్మెత్తిపోస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. కాంగ్రెస్ పార్టీ మరొక ఎన్నికల హామీని తుంగలో తొక్కింది. రైతులు పండించే పంటకు సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తాం, దొడ్డువడ్లకు బోనస్ ఇవ్వమని తేల్చి చెప్పడంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆవేదన వెలగక్కుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు పంటకు బోనస్ ఇస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ ఇప్పుడు ఏమార్చే ప్రయత్నము, రైతులకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతులను నట్టేట ఉంచే ప్రయత్నం చేస్తుండే. ఎన్నికల సమయంలో ఒక మాట చెప్పి ఎన్నికలు అయిన తర్వాత మాట మార్చడం, ఇవాళ రైతును దురుద్దేశపూర్వకంగా మోసం చేయడమని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్ గా ఉంది. ఈ నేపథ్యంలో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన దుమ్మెత్తు పోస్తున్నారు. మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది రైతులున్నారు, వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కాంగ్రెస్ వ్యవహార శైలిని ఎట్లా గమనిస్తున్నారు? గతంలో చెప్పిన హామీలు తుంగలోకి తొక్కి దాదాపుగా ఈ ప్రాంతంలో దొడ్డువడ్లు అదేవిధంగా సన్నవడ్లు సమపాలనలో ఉంటాయి. ఎక్కువ మొత్తంలో దొడ్డువడ్లు వేసే ఆస్కారం ఉంటుంది. 500 బోనస్ దొడ్డువడ్లకు ఇవ్వమని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నారు. రైతుగా మీ అభిప్రాయం ఏంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇప్పుడు రైతులు పండించే పంటల 90% దొడ్డు వడ్లే పండిస్తారు, 10% మాత్రమే సన్నవడ్లు పండిస్తారు. ప్రభుత్వం బోనస్ ఇచ్చేది ఏముంది? ప్రభుత్వానికి సన్నాడ్లు ఎవరు అమ్మరు, బయట డిమాండ్ బాగుంటుంది. 3000 రూపాయల క్వింటల్ పోతున్నాయి సన్నాడ్లు. మరి దొడ్డడ్లు ఏవైతే రైతులు కష్టపడి పండిస్తుర్రో, అయితే ముఖ్యంగా ఏంటంటే సన్నాడ్లకు పురుగులు బెరుగులు రోగాలు బాగా వస్తాయి, దిగుబడి తగ్గుతుంది. అందరు కూడా దొడ్డు వడ్లు పండిస్తున్నారు, రైతు బతకాలనే ఆలోచనతో నచ్చేసారు. మరి కేసీఆర్ ఏమర్చి రేవంత్ రెడ్డి ఏనాడైతే చెప్పిండో వడ్లకు కూడా మేము 500 బోనస్ ఇస్తామంటే, మరి రేవంత్ రెడ్డి కూడా ఒక రైతే అనే భావనతోని ప్రజలందరూ కూడా రైతులు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సైడ్ ఓటేయడం జరిగింది. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారే స్వయంగా మేము సన్నడ్లకు ఇస్తాం బోనస్ అని చెప్పి ఒక మాట మాట్లాడడం సిగ్గుసేటు. ఎందుకంటే ఆయన ఒక రైతు బిడ్డగా ఆలోచించాలా. ఇవాళ తెలంగాణలో ఏ జిల్లాలో చూసినా కూడా దాదాపు 90% దొడ్డు పండించి రైతులు ఇవాళ వ్యవసాయం చేస్తున్నారు. మరి అధిక పెట్టుబడులు అయినాయి. ఆ పెట్టుబడులు కట్టలేక లాభం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరి బోనస్ ఇస్తామంటే రైతుల కోసం ఆలోచిస్తుండ్రు రేవంత్ రెడ్డి అని చెప్పి రైతులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపితే ఇవాళ మరి ఇంత దగాకోరుతనం ఇప్పుడు ఏర్పడుతుంది రేవంత్ రెడ్డి. అప్పుడు అధికారం ఎక్కేదాకా ఒక మాట, అధికారం ఎక్కినాక ఒక మాట. కాంగ్రెస్ నాయకులు ఇవాళ ఏంటంటే తప్పించుకుంటున్నారు, సన్నాట్లకే 500 ఇస్తామని చెప్పి. మరి మీరు ఎందుకు చెప్పలేరు అన్నాడు, సన్నాట్లకే మేము 500 ఇస్తామంటే మరి మేము ఆలోచించేటోళ్ళం. మరి ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందని ఇవాళ మమ్మల్ని దగా చేసిర్రు, మోసం చేసిర్రు. మరి ఈ రోజు ఇదే కాదు, ఇవాళ చూస్తుంటే మనం వడ్లు కొనుగోలు కేంద్రాల వద్ద కూడా కాంగ్రెస్ నాయకులు కమాండింగ్ లేదు, అధికారుల పర్యవేక్షణ లేదు. రైస్ మిల్లర్లు రైతులను దోపిడీ చేస్తున్నారు, అయినా ఎవరు పట్టించుకునే నాదుడే లేడు. వడ్లు సకాలంలో ఎత్తడం లేదు. ఇవన్నీ కారణాలకు కాంగ్రెస్ పార్టీ అంటేనే మరి మొత్తం గాలి పార్టీ. రైతులను బజార్ల పడేసి ఇలా రైతుల రక్తం తీస్తున్నారు. ఖచ్చితంగా రైతుల కలకల తగులుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడైనా మీరు ఒకసారి ఆలోచించండి. మీరు అన్న మాట కట్టుబడి ఉండమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కొత్త స్కీమ్ పెట్టమని అనలే, మీ నోరుతోనే అన్నారు. మేము దొడ్డడ్లకు దొడ్డు సన్నమని అడ్లు అనకుండా అడ్లు పండించిన ప్రతి రైతుకు క్వింటల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మీరు ఇవాళ మోసం చేస్తే మంచిది కాదు. రైతు కలకల తగులుతుంది. రైతు కలకల ఏ గవర్నమెంట్కు కానీ అది మంచిది కాదు. రైతు ఏడ్చిన రాజ్యం ఉండదట, ఎద్దేడ్చిన ఎవసం ఉండదని చెప్పి నానుడిగా ఇవాళ రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా కలకల జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకోరు, ఇప్పటికైనా మీరు ఆలోచించండి. మీరు అన్న మాట నిలబెట్టుకోమని మేము డిమాండ్ చేస్తున్నాం. కొత్త మాటను మీరు ఇంకేదైనా కొత్తది మాకు వాగ్దానం ఇయ్యూరి, కొత్త పథకం ఇవ్వమని అంటలేము. దయచేసి మీరు ఏనాడైతే మాకు చెప్పిరో, ఏనాడైతే మమ్మల్ని నమ్మించిరో మేము అప్పుడు మీకు తెలియదా? మరి ఈ జిల్లాలలో నిజామాబాద్ జిల్లాలో దొడ్డాట్లే ఎక్కువ పండిస్తారు. మరి రైతులకు దొడ్డాట్లకు కానీ ఆ రోజు మీరు చెప్పని ఉండ్రి, మేము దొడ్డాట్లకే ఇస్తాం, మేము సన్నమాటలకి ఇస్తాం, దొడ్డాట్లకి ఇవ్వమని. ఆనాడేమో మీ అవసరం కోసం అన్ని పంటలకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఇలా సన్నమాటలు అనడం సిగ్గుసేటు. ఇప్పటికైనా ప్రభుత్వం ఒకసారి ఆలోచించి రైతులకు మేలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి, గతంలో కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాల పాటు రైతు ఎలా ఉండే, ఇప్పుడు మీరు చూస్తున్న రైతు ఎలా ఉందో? దాదాపుగా గ్రామాల్లో చర్చ జరుగుతుంది. కేసీఆర్ మారిండు కాబట్టి ఇవాళ రైతులంతా ఇబ్బంది పడుతున్నారు, రైతులను నట్టేట ముంచే ప్రయత్నం కొనసాగిందని రైతులు యావత్తు చర్చ జరుగుతుంది. కేసీఆర్ గారి ఆవశ్యకత జనాలు ఇప్పుడు గుర్తెరుగుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది రైతుగా మీ అభిప్రాయం? కాంగ్రెస్ పార్టీ అంటేనే దొంగ హామీలతోటి గద్దెనెక్కి
ఇప్పుడు చేస్తున్నటువంటి లెక్క చూస్తే తెలుస్తుంది. వడ్లు ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు రాగానే ఏం చెప్పారు, అప్పుడు ఫస్ట్ వర్షాకాలంలో అప్పుడు తప్పిర్రు, ఇప్పుడు ఏం చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు యాసంగి పంటకు కూడా ఇస్తారేమని చెప్పి రైతు ఎదురు చూసిండు. యాసంగి పంటకు కూడా ఇవ్వడం లేదు. మళ్ళీ వచ్చే వానాకాలంలో సన్నం వడ్లకే 500 బోనస్ ఇస్తామని చెప్పి చెప్పడం దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఈ దొంగ హామీలు చెప్పి 500 రూపాయలు సన్నం వడ్లకి ఇస్తామని చెప్పడం. ఇప్పుడు ఇందాక బట్టి విక్రమార్క కూడా గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి సన్న వడ్లకైతే ఇప్పుడే చాలు చేస్తున్నామని చెప్పి ఇంకా మోషత్కు బెల్లం పెట్టినట్టు మాట చెప్తుండు. ఎందుకంటే దయచేసి కేసీఆర్ గారు ఎన్నో విధాలుగా పచ్చి వడ్ల నాణ్య వడ్లను మొలకెత్తిన వడ్లను కూడా కొన్ని ఇచ్చేసిండు. దాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ప్రభుత్వమే చాలా మంచిగా ఉండే. ఎందుకంటే ఈ హామీలను అన్ని చేసి కేసీఆర్ ను దూరం చేసుకుని చాలా రైతులు విలేజ్లలో బాధపడుతున్నారు, కన్నీళ్లు పెట్టుకుంటారు. దయచేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మేము రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కొత్త హామీలను మేము మాత్రం అడగడం లేదు. ఎందుకంటే రైతులందరూ ఇప్పుడు బాధపడుతున్నారు. ఎందుకంటే 500 వస్తాయని చెప్పేసి సాగు విస్తీర్ణం కూడా చాలా ఎక్కువ చేయడం జరిగింది. మీకు అధికారుల ద్వారా తెలుస్తుంది. 500 దృష్టిలో పెట్టుకుని ఎక్కువ సాగు చేయడం జరిగింది. ఇకనైనా 500 రూపాయలు ఖచ్చితంగా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. దానికి మనిషి ఉంటే మార్గం ఉంటుంది. దాదాపుగా ఇయ్యాలనుకుంటే ఇలాంటి కొరివిలు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఈ నేపథ్యంలో గతంలో ఎప్పుడు కూడా ఇలా సందర్భం చూడలేను. పండించిన పంట ఎప్పుడు వెళ్తుందో రైతుల ఖాతాల్లో డబ్బులు తక్షణమే జాయిన్ అయ్యేటి, తక్షణమే డబ్బులు పడేటి. ఈ నేపథ్యంలో ఇలా కొరివిలు పెట్టడం పట్ల రైతులు ఏమంటున్నారు? దాదాపుగా పంట పండించిన రైతు ఇవాళ అరిగోస పడుతున్నాడు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ధాన్యంలలో ఇంకా కల్లాలు అలాగున్నాయి. తడిసిన ధాన్యం ఎక్కడ పోయినా కొనే పరిస్థితి లేదు. ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏముంది? గతంతో కంపారిజన్ చేసుకుంటే కేసీఆర్ హయాంలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. 6 నెలల నుంచి పోయిన వర్షాకాలానికే మన రైతు డిక్లరేషన్ ప్రకటించి అందులో ప్రతి పంట అందులో వరి, చెరుకు, పత్తి అనకుండా ఏ పంట పండించినా కింటాలకు 2500 ఇస్తాని మీరు రైతు డిక్లరేషన్లా ప్రకటించిర్రు. మీడియా ముఖంగా కూడా ప్రజల ముఖంగా చెప్పిర్రు. ఆ మాట తప్పి ఇవాళ నేను దాదాపు ఒక 7 ఎకరాల భూమి ఉంటుంది నాకు. అందులో 5 ఎకరాలు నేను దొడ్డువారి వేసిన ఆల్రెడీ. కాబట్టి ఈ సన్నవారి ఎక్కువ వేయరు, ఎందుకంటే దానికి రోగాలు వస్తాయి. కాబట్టి పంట దిగుబడి తగ్గుతుందనే ఉద్దేశంతో రైతులు మన దొడ్డు వారికే మొగ్గు చూపుతారు. ఆ సన్నవారి పండిన వారి కూడా దాదాపు రైతులు తినడానికి లేకపోతే బయట వ్యాపారస్తులకు అమ్ముకుంటారు, మద్దతు ధర వస్తుంది అనే ఉద్దేశంతో ఇది ఒక దొంగ ప్లాను. ఎందుకంటే సన్నవారి పండించింది వాళ్ళకి రైతులకే సరిపోతుంది, అది అమ్మరు అనే ఉద్దేశంతో ఇవాళ సన్నవారికి ఇస్తానన్నాడు, ప్రతి పంటకి ఇస్తాడు. ఆ మాట ప్రకారం ఉండాలి. గతంలో కేసీఆర్ గారు ఏ మాట ఇచ్చినా ఆ మాట రైతు బంధు ఇస్తానన్నట్టు ఇచ్చిండు. రైతు బీమా కావచ్చు. గతంలో 10 సంవత్సరాల కన్నా ముందు మనము సొసైటీల కాడ చెప్పుల లైన్ పెట్టి ఎరువులు తీసుకున్న రోజులు ఉండే. అదేవిధంగా వడ్ల కళ్ళాల సెంటర్లు కూడా మా వడ్లూరు ఎల్లారెడ్డి సొసైటీ ఉండే, మాకు ఆ పరిధిలో మేము వడ్ల సెంటర్లు లేకుంటే కేసీఆర్ వచ్చి నుంచే పెట్టిండు. ఇప్పుడు మన పక్క గ్రామాలలో పోతే, మా పక్క గ్రామమైన ఇస్రాయేడ కావచ్చు, గరుగుల గ్రామాలలో పోతే దాదాపు ఒక్కొక్క గ్రామంలో 100 వడ్ల కుప్పలు ఉన్నాయి. వర్షంకు సరిపోయినాయి, మొలకలు వచ్చినాయి. ఇప్పటికి కొనే నాదురు లేడు. ఒక నాయకుడు కావచ్చు, ఒక అధికారి అక్కడికి పోయి అలా ఓదార్చిన పాపాన పోలేదు. ఏది ఏమైనా ఇప్పటికైనా ప్రతి ఒక్కరు తెలంగాణలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ రైతు బిడ్డలు. కాబట్టి ఒక రైతుగా ఆలోచించి రైతుకు బోనస్ తక్షణంగా ఏ పంట పండించినా ఇవ్వవలసిన బాధ్యత అందరి మీద ఉన్నది. దాదాపుగా రైతంతా ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నాడు. ఎక్కడ చూసినా ఆవేదన వెల్లబుస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటకు బోనస్ ఇస్తామని చెప్పి వాళ్ళ కొరువులు పెట్టే ప్రయత్నం, తప్పించుకునే ప్రయత్నం, రైతులకు ఏమార్చే ప్రయత్నం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. అదేవిధంగా పంటకు మద్దతు ధర ప్రకటిస్తామని ఎన్నికల హామీలో చెప్పి రైతుల నుంచి ఓట్లు రాబట్టుకొని ఇవాళ మోసం చేసింది. ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి సర్కారు గుణపాఠం ఎదుర్కోక తప్పదు, రైతుల చేత పరాభావం గురికాక తప్పదు. రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా. వీడియో శివతో కలిసి రవీందర్, టీ న్యూస్, నిజామాబాద్ జిల్లా.